వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పంత్ వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. ఈ క్రమంలో 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో తన సెంచరీ మార్కును అందుకున్నాడు. పంత్కు ఇది 7వ టెస్టు సెంచరీ కావడం విశేషం. రిషభ్ పంత్ సెంచరీ సాధించగానే సంతోషంతో మరోసారి ఫ్లిప్ జంప్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రిషభ్ పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 7 సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ తన కెరీర్లో 6 టెస్టు సెంచరీలు సాధించాడు. తాజా శతకంతో ధోనీని పంత్ అధిగమించాడు. సేన అనగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక టెస్టు రన్స్ చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. పంత్ ఇప్పటివరకు సేన దేశాల్లో 49 ఇన్నింగ్స్లలో 1746 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు కూడా ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ తన కెరీర్లో సేన దేశాల్లో 60 ఇన్నింగ్స్లు ఆడి 1731 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ధోనీ వరల్డ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.